నీ కామాన్ని నీ భార్య యందు పెట్టుకో, ఆమె యందు కామమును తిప్పు, పవిత్రమైపోయిందంటే నీ జీవితం. ఏమి దోషం లేదు. నీ భార్యని జీవితాంతము కామించవలసిందే. కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత కామము ముడిపడిపోయిందనుకోండి, దాని వలన దోషం లేదు కదా, అది పవిత్ర జీవనం అయిపోతుంది. అందుకే సుందరకాండ. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, రావణ, ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు? పరకాంతల యందు మనసు పెట్టుకుంటున్నావు. ఒరే పాత్ర భేదంరా, ఎంత పవిత్రమైన మాట, ఎంత సౌందర్యవంతమైన మాట. అదే పాయసం బంగారు పాత్రలో పోశారు, అదే పాయసం వెండి పాత్రలో పోశారు, అదే పాయసం ఆకు దున్నెలో పోశారు. పరమేశ్వరుడు నాకు ఆకు దున్నెనిచ్చాడు, వేరొకడికి బంగారు పాత్రనిచ్చాడు, వేరొకరికి వెండి పాత్రనిచ్చాడు. ఒకటి పాత్ర తెల్లగా మెరుస్తుంది, ఒకటి పాత్ర పచ్చగా మెరిసింది. నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దున్నె. దున్న కాదు ప్రధానం, పాత్ర కాదు ప్రధానం, పాయసం రుచి